నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ఈ రోజు క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా కాంగ్రెస్లో రియల్ వరల్డ్ అసెట్స్ టోకనైజేషన్పై జరుగుతున్న చర్చ ఇన్వెస్టర్ల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. మరోవైపు స్టాక్ మార్కెట్ దిగ్గజం నాస్డాక్ కూడా టోకనైజ్డ్ సెక్యూరిటీలను ట్రేడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడంతో మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తుంది. అయితే భూటాన్ ప్రభుత్వం తన దగ్గర ఉన్న సుమారు 3.7 కోట్ల డాలర్ల బిట్కాయిన్ ఎక్స్చేంజీలకు తరలించడం వల్ల ఆసియా మార్కెట్లో కొంచెం అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇక మార్కెట్ ట్రేడ్ విషయానికి వస్తే అంతర్జాతీయంగా ఉన్న ఉద్రిక్తతల వల్ల బిట్కాయిన్ ధరలో బాగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బిట్కాయిన్ $68,000 నుండి $70,000 మధ్య ఊగిసలాడుతుంది. ఇలాంటి టైంలో కూడా పెద్ద ఇన్వెస్టర్లు అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా మైక్రో స్ట్రాటజీ అనే కంపెనీ తన బిట్కాయిన్ నిల్వలను 7.62 లక్షలకి పెంచుకోవడం విశేషం. అలాగే సోలానా నెట్వర్క్ కూడా కొత్త అప్గ్రేడ్కి సిద్ధం అవుతుండడంతో అందరూ దానిపై ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే మార్చి 31న మార్కెట్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రేడర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ధరల విషయానికి వస్తే బిట్కాయిన్ సుమారు $57 లక్షల వద్ద 2% తగ్గుదలతో ట్రేడ్ అవుతుంది. ఇథీరియం కూడా 1,71,000 వద్ద 2.8% తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో హైపర్ లిక్విడ్, జూపిటర్ మరియు సోలోనా వంటి కాయిన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.